వైఎస్ షర్మిల హాస్పిటల్లో ఉందని తెలిసి హుటాహుటిన వెళ్లారట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వైఎస్ షర్మిలని పరామర్శించేందుకు హాస్పిటల్‌కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ షర్మిల తెలంగాణలో ఒక పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్‌ని సపోర్ట్ చేశారు. మరి తెలంగాణలో కాంగ్రెస్‌కి చోటు లేదు గానీ ఏపీకి వెళ్ళమని హైకమాండ్ రికమెండ్ చేయడంతో ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలే ఆమెకిచ్చేశారు. దీంతో ఇచ్చిన పదవికి తోడుగా ఆమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఫైర్ బ్రాండ్ లాగా రెచ్చిపోతోంది. కుటుంబ బాధ్యతలు అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి పరువు తీసి ముంగిట పెడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ తరపునటువంటి చాలా మంది ఎవరైతే ఇన్ని రోజులు చెల్లెమ్మ అంటూ ప్రేమగా పిలిచి ఆమె అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారో అలాంటి అనాకారి వాళ్ళు మాటలు కూడా మాడాల్సి వస్తుంది. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకి గురైందట. అన్న తరపున ఉండేవాళ్ళు కూడా కావాలని తనని టార్గెట్ చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆమె అనారోగ్యం పాలవడంతో ఈ విషయాలన్నీ చూసినటువంటి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారట. సో కట్టుకున్నటువంటి మరి భార్య, పిల్లలు అలాగే ఇంకా మిగతా వాళ్ళకి దూరంగా వచ్చి రాజకీయాలు చేస్తుంటే ఇక్కడ సొంత చెల్లిని, కన్న తల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టి వాళ్ళని అభాసుపాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా మీకు న్యాయమేనని ఆయన మండిపడ్డారట. అయితే షర్మిల దగ్గరికి వెళ్లి పోరాటానికి ఆయన మద్దతు తెలిపారట.